ఈ జనరేషన్ కి అవేర్నెస్ ని పెంచడం అనేది మొట్టమొదటి సజెషన్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అసలు మనకు అవేర్నెస్ ఫస్ట్, అసలు యుద్ధం అంటే ఏంటి, వార్ ఏం చేస్తుంది, వార్ వల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి, వార్ వల్ల కోల్పోయేది ఏంటి, ఈ విషయంలో కన్ఫ్యూజన్ ఈ ఇండియన్ సొసైటీలో ఎక్కువగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక్క రేడార్ టెక్నాలజీ రావడం తోటి జర్మన్ ఎయిర్ ఫోర్స్ ని బ్రిటన్ కొట్టగలిగింది. అది గేమ్ చేంజర్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. ఒక్క న్యూక్లియర్ వెపన్ ని తీసుకురావడం తోటి మొత్తం గేమ్ 70-80 ఇయర్స్ వరకు అమెరికా ఫస్ట్ సుప్రీం పవర్ గా ఉండగలిగింది. సో ఒక యుద్ధం ఎంతగా మార్చగలిగింది, మొత్తం సిస్టమ్స్ లో ఈక్వేషన్స్ అంతా మార్చగలిగింది. మన దేశంలో ఏంటంటే మొదటి నుంచి గాంధీయన్ ఐడియాలజీ వలన ఏంటో కానీ ఒక శాంతి 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 అని చెప్తారు. పీస్ అనే ఒక మాట తీసుకొస్తున్నారు. పీస్ అనే మాట తోటి పక్కన ఈ రోజు జరుగుతున్నటువంటి వార్ఫేర్ చూస్తే ఫైట్ 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 అంటిల్ యూ లాస్ట్ బ్రెత్ వరకు కూడా నువ్వు ఫైట్ చేయని ఏదైతే ఒక ఇన్స్పిరేషన్ ఉందో అది ఈ రోజు వార్ ని నడిపిస్తోంది. ఇరాన్ వితౌట్ హ్యావింగ్, వాళ్ళకేం టామహాక్ మిజైల్స్ లేవు, B-2 బాంబర్స్ లేవు, వాళ్ళ దగ్గర పెద్ద థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేదు, S-400లు లేవు. కానీ ఈ రోజు యుఎస్ ని ఎంత ఇబ్బంది పెట్టాలో, ఒక సూపర్ పవర్ ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెడతాం. అండ్ ఈ రోజు ఇరాన్ ఈ రోజుకి నిన్న ట్రంప్ లేదా వాళ్ళ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్, మేము అసలు ఊరికే జాలితోటి దయదలిచి ఇరాన్ మీద మేము దాడి చేయలేదు, వాళ్ళ పవర్ గ్రిడ్స్ కొట్టలేదు అని చెప్పాడు. ఇది కొట్టి చూడండి, పవర్ గ్రిడ్స్ కొట్టండి, విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మీ గల్ఫ్ రీజియన్ మొత్తాన్ని మేము అంధకారంలోకి నెట్టేస్తామని ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చింది.